ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. సెప్టెంబర్ 25కి చెందినటువంటి వాక్య భాగం. ఇప్పుడు గలతీ పత్రిక మొదటి అధ్యాయం. మామూలుగా పౌలు యొక్క అభివందనాలు, పత్రికకి ముందు ఉండేటువంటి అభివందనాలు ఆశాజనకంగా ఉంటాయి. మరి ఇక్కడ ఆయనకు అంత కోపం ఎందుకు? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి అధ్యాయం చదువుకుందాం. మొదటి 5 వచనాలు. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని తన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలు పత్రికల పరిచయ పదాలు ఆయన 13 పత్రికలు రాశాడు కదా. ఆ 13 పత్రికల్లో ఇది తప్ప సామాన్యంగా పత్రికలన్నీ కూడాను సామాన్యంగా అతి జాగ్రత్తతో కూర్చబడినట్లు మనం గుర్తించాలి. పురాతన గ్రీకు సాంప్రదాయంలో వీటి కూర్పును గూర్చి సూక్ష్మంగా సింపుల్గా చెప్పగలిగితే ఎట్లా ఉంటుంది, దాని స్టైల్ ఎట్లా ఉంటుందంటే, నా యొద్ద నుండి మీకు అభివందనాలు, ఈ 3 భాగాలు ఉంటాయి. ఇక దీని తర్వాత వందన సమర్పణ ఉంటుంది. కొన్ని వందన సమర్పణగా కొన్ని వాక్యములు ఉంటాయి అన్నమాట. అటు తర్వాత పత్రిక యొక్క ముఖ్యాంశాలు ఏంటి దేని గురించి చెప్తున్నాం అనేటువంటి ఆ మాటలు ఆ వందన సమర్పణ అంతట్లో కూడాను చిలకరించినట్టుగా ఉంటుంది. అలవాట్లు చొప్పున పత్రికలో పేర్కొన్న అన్నిటినీ సూచించే కొన్ని మాటలను పౌలు పర్యాయ పదాలతో చిలకరిస్తున్నాడు. ఓకే, ఈ విధంగా పత్రికలంతటినీ పఠించిన ఎడల ఈ పరిచయ పదాలు, ఇంట్రొడక్షన్ లాగా పరిచయ పదాలు ఉంటాయి కదా, అవి సంపన్నంగా వాటిని అర్థం చేసుకోగలం. లేక ఇప్పుడు అంటే పత్రికను బట్టి ఇక్కడ అదే మాటలు ఉన్నాయి కదా, ఆ పత్రికను బట్టి ఈ పరిచయ భాగాన్ని అర్థం చేసుకోవచ్చు. లేక ఆ పరిచయ భాగాన్ని బట్టి అక్కడ లెటర్లో ఉన్నటువంటి మెయిన్ భాగంలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే అంత థాట్తో, అంత వివేకంగా ఆ యొక్క వందన సమర్పణ ఆ భాగం, పరిచయ భాగం ఉంటుంది. అంటే ఏదో జస్ట్ గ్రీటింగ్స్ అని చెప్పటం కాదు, ఏది చెప్పబోతున్నాడో దానికి సంబంధించినటువంటి చెప్పబోయే అంశాలకు సంబంధించినటువంటి ఆ మాటలు ఇక్కడే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ మాటల ద్వారా ఆ అంశాలని పరిచయ భాగాల్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు, పరిచయం చేస్తాడు. అంటే చాలా నేర్పరితనంతో అక్కడ ఈ పరిచయ భాగాలు, వాక్యాలు చాలా
జాగ్రత్తగా కూర్చబడతాయి. ఇక్కడ మొదటిది మనం గ్రహించాల్సింది, పౌలు ప్రతిసారి అపోస్తులునిగా పరిచయం చేసుకొనడు. కొన్నిసార్లు ఏ బిరుదు కూడా వాడడు. 1-2 తెస్సలోనిక ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఏ బిరుదు వాడాడు అన్నమాట. చదువుకుందాం. మొదటి ఉదాహరణకి 1 తెస్సలోనిక 1 వచనం. 1 తెస్సలోనిక 1 వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. అక్కడ ఆయన గురించి ఏమి చెప్పుకోలే. కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఇంకా రెండోది కూడా ఇట్లాగే ఉంటుంది. తన గురించి ఏమి అపోస్తులుడని లేకపోతే దేవుని సేవకుడని అదేమి చెప్పడు. కొన్నిసార్లు సేవకునిగా పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ అపోస్తులుడిగా నియమింపబడిన పౌలుగా ఇక్కడ పరిచయం చేసుకుంటాడు. పౌలు అంటే అపోస్తలుడు అని పరిచయం చేసుకుంటాడు. నిజంగా ఎందుకు చేసుకుంటున్నాడు ఆ విధంగా అపోస్తలుడు అని అంటే, కొంతమంది గలతీ క్రైస్తవులు వేరే సువార్త కాని సువార్తతో కలవరపెట్టుతున్నారు. 6-7 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. చదువుకుందాం. 6-7 వచనాలు. గలతీ 1:6-7 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఓకే, ఇలాంటి సువార్త చాటించు నిమిత్తము పౌలు అధికారాన్ని లెక్క చేయక ఆయన అపోస్తలత్వమును ప్రయత్నిస్తూ, ఆయన అపోస్తలత్వం దేవుని వలన కలిగినది కాదని, వేరే అపోస్తలతో పరిచయమును బట్టి ఆయన అపోస్తలత్వం కలిగిందని, కాబట్టి దానికంటే గొప్పగా ఏమి ఆయన అపోస్తలత్వం కాదు, ఆయన 12 మందిలో ఒకడు కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, అంతేగాని డైరెక్ట్గా దేవుడు ఆయనకి సందేశాన్ని ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే దానికి అపోస్తుడైన పౌలు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తున్నటువంటి వాళ్ళు చెబుతూ పౌలు యొక్క అధికారాన్ని లెక్క చేయకుండా ఉంటున్నారు. అట్లా చేస్తేనే అప్పుడు ఆయన చెప్పినటువంటి సువార్తను అటాక్ చేయడానికి వీలవుతుంది. అది కాదు, అట్లా కాదు అని, అతను అపోస్తలుడు మాత్రమే కాదు, మనుషుల మూలంగా కానీ ఏ మనుషుని వలన కానీ కాక యేసుక్రీస్తు వలననే వచ్చింది. దేవుని వలనను, యేసుక్రీస్తు దేవుని వలన కలిగినటువంటి అపోస్తలత్వం, అంతేగాని మనుషుల నుండి కానీ లేకపోతే మనుషుల ద్వారా కానీ వచ్చింది కాదు అని పేర్కొంటాడు. యెరూషలేము సంఘము చేత పంపబడిన రాయబారి కానీ, యెరూషలేము వాళ్ళు పంపించినటువంటి మెసెంజర్ కాదు, ప్రాముఖ్యమైన అపోస్తలుని చేత పంపబడలేదని, ఏ మధ్యత్వం లేదని, డైరెక్ట్గా అపోస్తలుడని చెప్పుకుంటున్నాడు. ఇక దానికి బదులుగా అంటే వేరే మధ్యత్వం లేదు, యేసుక్రీస్తు చేత పంపబడిన వాడని, దమస్కు మార్గంలో చూచిన పునరుద్ధానుడై
హెచ్చింపబడిన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా కలిగిన అపోస్తలత్వాన్ని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆయన నిజమైనటువంటి అపోస్తలుడు అని చెప్పుకోకపోతే ఆయన చెప్పేటువంటి సువార్త అది అథెంటిక్ కాదు, దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. ఎందుకంటే ఆయన డెరివేటివ్ అపోజల్ అయితే, అంటే వేరే వాళ్ళ ద్వారా ఇంకా 2-3 మధ్యలో ఉంటే ఆయన అసలైన శిష్యులైనటువంటి అపోస్తలుడు కాదు. అపోస్తలత్వానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. యేసుక్రీస్తుతో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి. మరి 12 మంది అయితే ఉన్నారు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? అది కాబట్టి ఈయన అపోస్తలత్వాన్ని వాళ్ళు తక్కువ చేశారు, లేకపోతే ఆయన్ని లెక్క చేయలేదు. మూడో విషయం, తండ్రి అయిన దేవుని గూర్చి మరింత పేర్కొంటున్నాడు. అంటే దేవుని దగ్గర నుండి వచ్చింది కదా ఆయన అపోస్తలత్వం, కాబట్టి ఆ దేవుడు ఎవరు అని దాన్ని కొంచెం పొడిగించి వివరిస్తున్నాడు. ఆ దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపిన వాడని ఆపాదిస్తున్నాడు. లేపబడిన యేసును, పునరుద్ధానుడైన యేసును పౌలు చూచాడు. కాబట్టి ఆయనకు అపోస్తలత్వం క్రీస్తు నుండి, దేవుని నుండి కూడా, తండ్రి నుండి కూడా వచ్చింది అని అంటానికి. అంతకుముందు భక్తి గల ఒక పరిసయ్యునిగా, ఇక అంతకుముందు ఏం జరిగింది? ఒక పరిసయ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలో యేసు మోసగాడని నమ్మాడు. యేసు తిరుగుబాటుదారుడని, ఆయన చేత, దేవుని చేత శపింపబడినటువంటి వాడని, తన శిలువ మరణము దానికి రుజువని తలంచాడు పౌలు. పునరుద్ధానుడైన యేసును తనకు తానే చూసినందువలన సమస్తాన్ని కూడాను, ఇక ఎవ్రీథింగ్ ఇక ఆలోచించడానికి మొదలెట్టాడు. తిరిగి ఆలోచించాను. దేవుడే యేసును నిరపరాధిగా ఎంచి ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అపోస్తలుడిగా పౌలు ప్రకటిస్తున్న సువార్తకు ఆధారం యేసుక్రీస్తు, ఆయన మరణ పునరుద్ధానాలు. అది గమనించాలి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని చూశాడు అంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణం ద్వారా అర్పించినటువంటి మానవ నిమిత్తమై అర్పించినటువంటి ఆ బలియాగాన్ని దేవుడు అంగీకరించాడు అని పునరుద్ధానం చెబుతుందన్నమాట. కాబట్టి పునరుద్ధానుడైన యేసును తనకు తానే డైరెక్ట్గా పౌలు చూచినందున సమస్తమును తిరిగి ఆలోచించాడు. అరే, అపోస్తులు చెబుతుంది నిజమా? వాళ్ళు ఏదో అబద్ధం చెబుతున్నారు అని అనుకున్నాను, అందువల్ల వాళ్ళని శిక్షించాను. లేదు, వాళ్ళు చెబుతుంది రైటే, యేసు ప్రభు తిరిగి లేచాడు అని గమనించాడు. దేవుడే యేసును నిరపరాధిగా ఎంచి ఉన్నాడు. ఆయన మరి శిలువలో మరణించి ఆయన శాపగ్రస్తుడని అనుకున్నాను. దేవుడే నిరపరాధిగా ఎంచి ఆయన లేపాడు. అపోస్తలుడిగా పౌలు ప్రకటిస్తున్న సువార్తకు ఆధారం అది ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు. ఎందుకనంటే ఇది మార్చేసేసింది మొత్తం ఆయన జీవితాన్ని. అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు లేకపోతే సువార్త అనేది లేదు. సువార్తకు ఆధారం అది. కాబట్టి మనం సువార్త చెప్పినప్పుడు ఇది ఇక యేసుక్రీస్తు గురించి కానీ, ఆయన మరణం గురించి కానీ, ఆయన పునరుద్ధానం గురించి కానీ చెప్పకపోతే అది పౌలు యొక్క సువార్త కాదు,
అపోస్తుల సువార్త కాదు, బైబిల్ సువార్త కాదు అని గ్రహించాలి మనం. నాలుగవది, అపోస్తులుడిగా ఆయనకున్న ఆధిక్యతను, అధికారమును ఉద్ఘాటించినప్పటికీ చాలా జ్ఞానంతో తనకు తన బోధను నాతో కూడా ఉన్న సహోదరుల అందరితో సాటిగా ఉన్నట్లు పేర్కొంటున్నాడు. మరలా చదువుతాను. అపోస్తులుడిగా ఆయనకున్న ఆధిక్యతను, అధికారమును ఉద్ఘాటించినప్పటికీ చాలా జ్ఞానంతో, అంటే ఆయనైతే అపోస్తులుడే, ఆయనకు అధికారం ఉంది, కానీ ఆయన తన సహోదరులతో కూడా నాతో కూడున్న సహోదరులు అని ఆయన వాళ్ళతో కలుపుకుంటున్నాడు, వాళ్ళతో సాటిగా ఉన్నట్లు పేర్కొంటున్నాడు. ఆయన అపోస్తులుడు అయినప్పటికీ చాలామంది సహోదరులు, అంటే ఇతర అపోస్తులు కూడా వారితో పొత్తు పెట్టుకున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. గలతీయులు వేరైన సువార్తకు పెడదారి పట్టినప్పటికీ పౌలు నుండి మాత్రమే గాక ఆయనతో ఏకభవించే లెక్కలేనంతమంది విశ్వాసులు నుండి కూడా దూరమవుతున్నాడని వారు తెలుసుకోవాలి. అది ఎందుకు అని అంటే, నేనే కాదయ్యా, మరి నా సహోదరులు నాతో ఉన్నారు అంటే, మీరు వేరే వార్త చెప్పి వెళ్తుంటే నా నుండి మీరు వేరు కావటం కాదు. అనేక మంది లెక్కలేనన్ని విశ్వాసులు వాళ్ళు కూడా నేను చెప్పిన దాన్నే నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళ నుండి కూడా మీరు దూరం అవుతున్నారు. ఐదవ విషయం, సాంప్రదాయపరంగా శుభాకాంక్షలు తెలిపే పదాన్ని గ్రీకులో కారైన్ అని అంటారు. కారైన్ అని వాళ్ళు గ్రీకులో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి కారిస్ అని క్రైస్తవులు చెప్పుకుంటారు. కారిస్ అంటే కృప అని అర్థం. ఈ పదంతో పాటు ఇంకా ఏం చెప్తాడంటే సమాధానం అని చెప్తాడు. కృప, సమాధానం. ఈ సమాధానం అంటే హెబ్రీ మాట, ఇది షాలేం అనేటువంటి హెబ్రీ పదాన్ని వాడతాడు. కారిస్ అనే గ్రీక్ పదాన్ని, మరి సమాధానం అనేటువంటి హెబ్రీ పదాన్ని ఆయన గ్రీటింగ్స్లో, శుభాకాంక్షల్లో వాడతాడు. పాపులకు బదులుగా మరణించిన యేసు ప్రభువును ఈ ఆశీర్వాదములకు ఆధారంగా ఎంచుకుంటున్నాడు. ఓకే, అంటే ఈ కృపా, సమాధానం అనేటువంటి వాటిని ఈ యేసు ప్రభువును ఈ ఆశీర్వాదాలకు ఆధారంగా ఎంచుకుంటున్నాడు అన్నమాట. రెండు కూడాను ఆయన ద్వారా వచ్చినాయి. కృప, సమాధానం ఆయన దగ్గర నుండి వచ్చినాయి అని చెప్తున్నాడు. అంతేగాని మోషే ధర్మశాస్త్రంతో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏమీ కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయన? వాళ్ళు ఎవరైతే వేరే సువార్త చెప్తున్నారో వాళ్ళు ధర్మశాస్త్రానికి అంటుకట్టుబడి ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సున్నతిని చేయాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని, కోషర్ ఫుడ్ని అవలంబించాలి అని ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఈయన పౌలైతే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించింది ఏది దాంతో ఏ సంబంధం లేనట్టుగా, యేసుక్రీస్తు ప్రభువుతో సంబంధం ఉన్నట్టుగా, ఆయన ద్వారా కృప, సమాధానం కలిగినట్టుగా
ఆయన ఆ విధంగా ఆశీర్వాదాల్లోనే ఆయన ఆ యొక్క సంగతిని స్పష్టం చేస్తున్నాడు. 6వ విషయం, ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉండేటువంటి ఒక సంగతి ఉన్నది. ఏంటి అంటే ఆయనే ఆశ్చర్యపడుతున్నట్టుగా చెప్తాడు. అది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు అని అంటే వేరే సువార్త చెప్తున్నారు కాబట్టి. ఇచ్చట కృతజ్ఞతాస్తుతుల భాగం కనిపించదు. థ్యాంక్ గాడ్ అని మామూలుగా ఆయన ఆయన గ్రీటింగ్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ కృతజ్ఞతాస్తులు, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేటువంటి మాట ఇక్కడ ఉండదు. అది ఆశ్చర్యపడుతూ చెప్పినటువంటి మాటలు. పౌలే ఆశ్చర్యపడుతున్నాడు. వెంటనే తాను ఆశ్చర్యపడుతున్నట్లు మందలించేందుకు మళ్ళుతున్నాడు. ఓకే, ఈ వాజ్ రెబ్యూకింగ్, మందలిస్తూ ఇక కృతజ్ఞతాస్తులు చెల్లించేదే ఉంది అని వాళ్ళని ఒక గద్దిస్తున్నాడు అన్నమాట. తన పాఠకులు అంత త్వరగా దారి తప్పిపోయారని ఆశ్చర్యపోతూ వారిని గద్దిస్తున్నాడని మనం గ్రహించాలి. ఎంత అరుదుగా ఉన్నప్పటికీ గద్దింపు వేచి ఉండదు. ఎంత అరుదుగా, మామూలుగా ఆయన వందన సమర్పణ చేసేటప్పుడు ఆ పరిచయ భాగాల్లో ఇట్లాంటిది ఉండదు, అరుదుగా ఉంటుంది. అరుదుగా ఉన్నప్పటికీ గద్దింపు వేచి ఉండదు. గద్దించాల్సిన చోట తప్పకుండా గద్దించాలి అని మనం తలంచాలి. ఇక్కడ 6 నుండి 10 చదువుకుందాం. 6 నుండి 10. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ అంటే సువార్త జాబితాకే రాదు అని అంటున్నాడు. క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలువపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీరు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా? నేను ఇప్పటికీ మనుషులను పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. కాబట్టి అంత సీరియస్ అన్నమాట. వేరొక సువార్త అంటే పౌలు చెప్పేటువంటి సువార్త కాకుండా, అపోస్తులు చెప్పేటువంటి సువార్త కాకుండా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్త కాకుండా, మరి ఆ క్రొత్త నిబంధనలో వాళ్ళు చెప్పినటువంటి సువార్తకు పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని కలిపి అది సువార్తగా చేసుకోవటం అది చాలా తప్పే కాదు. అది దేవుడిచ్చేటువంటి శాపానికి అర్హుడు, శాపగ్రస్తుడు అవుతాడు. చాలా సీరియస్ అన్నమాట. ఆ విధంగా పౌలు సువార్తను కాపాడుతున్నాడు. మరి హెబ్రీ పత్రిక 8:13 కూడాను మనం చూస్తాం. ఏంటి అని అంటే ధర్మశాస్త్రానికి
మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రానికి యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సువార్తకు పొత్తు ఉండకూడదు అని మనం చూస్తాం. ఓకే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చాలా కీలకమైనది. ఆ యొక్క అధ్యాయం 13 దగ్గర నుండి చూస్తే మరలా అర్థమవుతుంది దానికి దీనికి పొత్తు పెట్టకూడదు అని. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత, అంటే పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఇర్మియా 31:31లో, లేకపోతే యెహెజ్కేలు 36:26లో దాని క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాటలు పాత నిబంధనలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. యూదులకి ఇష్టం లేదు పాత ఎందుకు అవుతుంది అని, ఎందుకంటే వాడు క్రొత్తదాన్ని అంగీకరించట్లా, కాబట్టి పాతదానే పట్టుకుంటున్నారన్నమాట. ఏది పాతగిలి ఉడిగిపోవునో, చూడండి మాటలు, పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి సువార్త అది కాదు, ధర్మశాస్త్రం సువార్త కాదు, దానికి దీనికి అంటూ పెట్టకూడదు. ఈ గలతీయులు ఆ విధంగా చేస్తున్నారు. గలతీయులు చేస్తుంది ఏంటంటే రెండింటిని కలుపుతున్నారు. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, క్రొత్త బట్ట పాత బట్ట రెండింటిని కలిపి కొట్టకూడదు, క్రొత్త బట్టకు పాత బట్టని మాసికి వేయకూడదు. అదే రీతిగా క్రొత్త తిత్తుల్లో పాత ద్రాక్ష తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదు. అంటే దానికి దీనికి పొత్తు ఉండకూడదు. అది మనం గ్రహించాలి. అంటే 39 పుస్తకాలు అవసరం లేదని చెప్పట్లేదు. అవి వాటిని సాదృశ్యంగా మనం వాడుకోవాలి, ఎగ్జాంపుల్స్గా వాడుకోవాలి, చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్గా వాడుకోవాలి. అంతేగాని అది సువార్త కాదు, ధర్మశాస్త్రం సువార్త కాదు. తప్పనిసరిగా ఇది చేయాలి అనేది ధర్మశాస్త్రం చెబుతుంది. యేసుక్రీస్తుని నమ్మి ఆయన కాడి కిందకి రావాలి అని సువార్త చెబుతుంది. కాబట్టి ఆయన కాడి తీసుకోవాలి. ఈ పాత నిబంధన కాడికి బదులుగా యేసుక్రీస్తు కాడిని మనం మోయాలి. అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. అది చాలా కీలకమైనటువంటి విషయం. దాన్ని మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ని అపార్థం చేసుకుని సువార్త కాని దాన్ని సువార్తగా చెప్తున్నాం. ఈ గలతీయుల మనసును పాడు చేశారు కదా. పౌలు చెప్పినటువంటి సువార్తను చెప్పకుండా అలాంటి సువార్తను, రెండు కలిపినటువంటి సువార్తను చెబుతున్నారన్నమాట. దాన్నే సింక్రెటిజం అంటారు. చాలా డేంజరస్. అట్లాంటిది మనం చేయకుండా సరిగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, ఆ కంపారిజన్ ఏంటి, దాని రిలేషన్షిప్ ఏంటి అని దయచేసి క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకోండి. దానికి ఒక సెషన్ తీసుకుంటాను, పాత నిబంధన క్రొత్త నిబంధన, దాని గురించి ఒక షీట్ కూడా చేసాం. మరి దాని గురించి కూడా చెప్తాం. కాబట్టి మన సువార్త చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా పాత నిబంధనను మనం వాడుకునేటప్పుడు ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి. పాత నిబంధన ఎప్పుడు కూడాను క్రొత్త నిబంధన ద్వారా, క్రొత్త నిబంధన కళ్ళజోడు ద్వారా పాత నిబంధన చదవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. క్రొత్త నిబంధనకు తెలుసు పాత నిబంధన ఎట్లా వాడుకోవాలి అని. ఓకే, దాని మీద ఇంగ్లీష్లో ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది, న్యూ టెస్టిమెంట్ కామెంటరీ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. అంటే పాత నిబంధన ఎట్లా క్రొత్త నిబంధన వాడుకున్నది అని కామెంటరీ అన్నమాట. అంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ రచయితలు ఏ విధంగా వాడుకున్నారు పాత నిబంధనని, ఆ విధంగా మనం
వాడుకోవాలి. కాబట్టి దయచేసి పాత నిబంధన, క్రొత్త నిబంధన యొక్క రిలేషన్షిప్ని చదవండి. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. సువార్తకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నాం కాబట్టి, సువార్త మరి ఉదయం నుండి సాయంత్రం వరకు సువార్తని మనం ధ్యానిస్తూ దాన్ని చెప్తున్నాం కాబట్టి దానిలో తప్పు ఉండకుండా చూడాలి. ఎందుకంటే దాన్ని నమ్మితే, సువార్తను నమ్మితే, యేసుక్రీస్తు సువార్తను నమ్మితే అప్పుడు నిత్యజీవం వస్తుంది అన్నమాట. నిత్య జీవానికి సంబంధించినటువంటి సువార్తను మనం ఏదో చులకనగా మనం చేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. God bless you.